మానిటైజేషన్ తరపున ఒక బ్యాడ్ అప్డేట్ అబ్బా. ఎందుకనంటే ఇకపైన ఫేస్బుక్లో ఎవరికి కూడా మానిటైజేషన్ అవ్వదు. ఎందుకు అవ్వదు అనేది ఈ వీడియో ఎవరైతే పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తారో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ మంచిగా అర్థమవుతుంది. దాని తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది, ఏం చేయాలి అనేది కూడా ఆటోమేటిక్గా అయితే అర్థమైపోతుంది. సో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, రీసెంట్గా అంటే ఒక 2 months అవుతుంది అనుకోండి, మనకి ఇన్స్ట్రీమ్ యాడ్ తర్వాత నుంచి మనకి ఒక కంటెంట్ మానిటైజేషన్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ అయితే తీసుకొని వచ్చేసింది ఇన్స్ట్రీమ్ యాడ్ తరపున అనేసి. కానీ దాని తర్వాత ఒక 10 daysలోనే అప్డేట్ చేసేసి టోటల్ మానిటైజేషన్స్ ఎర్నింగ్స్ అంతా కూడా మనకి కేవలం ఈ కంటెంట్ మానిటైజేషన్లో మాత్రమే మనకి చూసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చింది. ఇంతకుముందు దాంట్లో ఆ కంటెంట్ మానిటైజేషన్లో చూపిస్తున్నాయి. దానికంటే ముందు సంపాదించుకున్నవి ఏ మానిటైజేషన్కి సంబంధించి దాంట్లో సపరేట్గా అంటే యాడ్స్ అండ్ రీల్స్, ఇన్స్ట్రీమ్ యాడ్, అలాగే బోనస్ ప్రోగ్రామ్, స్టార్స్, సబ్స్క్రిప్షన్ అంతా ఓకే చేసుకునేంత వరకు ఎంత వచ్చింది అనేది మాత్రమే చూపించింది. కానీ ఓకే అయిన తర్వాత ఎంత సంపాదించుకుంటున్నాం ఏంటి అనేది అంతా మాత్రం కేవలం మనకి కంటెంట్ మానిటైజేషన్లో మాత్రమే కనిపించడం సాగింది. తర్వాత టోటల్ అవన్నీ కూడా మొత్తం బ్లాక్ అయిపోయాయి. కేవలం మనకి కంటెంట్ మానిటైజేషన్ అనేది ఒక్కటి మాత్రమే ఉంది. సో దీనివల్ల మనకి ఎర్నింగ్స్ దగ్గర కూడా ఎలాంటి మిస్టేక్స్ అయితే లేవు. ఇంకా చాలా గ్రో అయింది అని అయితే ఓకే, హ్యాపీ. కానీ కొత్తగా మానిటైజేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఆ హ్యాపీ అంతా కూడా ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి ఫుల్ బిందాస్, మంచి ఎర్నింగ్స్ అవుతున్నాయి, మంచిగా గ్రో అయిపోతుంది, అంతా కూడా బాగుంది. కానీ ఇప్పుడు కొత్తగా ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసి మానిటైజేషన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రము ఎక్కడ చూసినా కూడా మైనస్ పాయింట్లే ఉన్నాయి. అంటే ఇంతకుముందుకు మనం చూసుకున్నాం అనుకోండి, స్టార్ మానిటైజేషన్ చేయాలనుకోండి మనకు ఒక క్రైటీరియా ఉండేది, ఇన్స్ట్రీమ్ యాడ్కి క్రైటీరియా ఉండేది, సబ్స్క్రిప్షన్కి ఒక పర్టికులర్గా క్రైటీరియా ఉండేది. సో మనకి క్రైటీరియా లేకుండా ఉన్న మానిటైజేషన్స్ ఏంటిది, కేవలం బోనస్ ప్రోగ్రామ్ మాత్రం ఉండేది, యాడ్స్ అండ్ రీల్స్ మాత్రం ఉండేది. సో అది ఇన్వైట్ ఓన్లీలో పెట్టేసి మన అకౌంట్ గ్రో అయ్యే దాన్ని బట్టి, మనం వీడియోస్ అప్లోడ్ చేస్తున్న దాన్ని బట్టి అది మనకు ఒక ఇన్విటేషన్ కార్డ్ లాగా ఇచ్చేసేది. దానికి క్రైటీరియాతో సంబంధం లేకుండా ఇన్విటేషన్ ఇచ్చేది. మనం ఓకే అనుకుంటే దాని తర్వాత మనకి అందులో ఎర్నింగ్స్ అయ్యేది. సో అవి ఇన్విటేషన్ ఇచ్చే వరకు కూడా మనము ఫేస్బుక్లో మంచిగా డబ్బులు సంపాదించుకోవాలంటే మనకున్న బెస్ట్ సోర్స్ అలా ఏంటిది అంటే ఇన్స్ట్రీమ్ యాడ్ ఒక్కటి మాత్రమే. సో ఇన్స్ట్రీమ్ యాడ్కి ఎలిజిబుల్ కావాలి అంటే మనకి ఎట్లుండాలి అంటే, మనకి 5,000 ఫాలోవర్స్ ఉన్నారు, 10ని 5 చేసేసి 60,000 మినిట్స్, ఎలిజిబుల్ 5 వీడియోస్, అలాగే మన అకౌంట్ కంట్రీ ఎలిజిబిలిటీ ఉండాలి, పార్ట్నర్ అదే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటుంది కదా వాటిని ఫాలో అవుతుంటే సెటప్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు ఒక బెస్ట్ ట్రిక్ ఏంటిదంటే, ఈ 60,000 మినిట్స్ని మనం కంప్లీట్ చేయడానికి మనకి హెల్ప్ఫుల్గా రీల్స్, వీడియోస్ వాచ్ టైం కూడా మనకి కలిసేది కాబట్టి ఈజీగా మనకి మానిటైజేషన్ అయిపోయేది. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత రీల్స్ మాత్రమే పెట్టేవాళ్ళు, లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసి మంచిగా సంపాదించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఎందులో చూసుకున్నా కూడా మనకి క్రైటీరియా అనేది లేదు. నేను లైవ్ ప్రూఫ్తో మీకైతే నేను చూపిస్తున్నాను, మంచిగా క్లియర్గానైతే ఇన్ఫర్మేషన్ అయితే వినండి అబ్బా. చూడండి, ఇక్కడ మనకి ఒక న్యూ పేజ్, టోటల్ ఏ మానిటైజేషన్ కూడా కానీ ఒక న్యూ పేజ్ అనమాట. సో స్టార్స్ దగ్గర క్లిక్ చేసుకుంటే మాత్రము దీనికి కావాల్సింది ఏంటి, కంటెంట్ మానిటైజేషన్ పాలసీ ఫాలో అవ్వాలి. ఇది ప్రతి ఒక్క మానిటైజేషన్లో మనం ఫాలో అవ్వాల్సిన రూలు. మానిటైజేషన్ అయిన తర్వాత కూడా మనం ఫాలో అవ్వాల్సిన రూల్. లేదనుకోండి మానిటైజేషన్ మొత్తం పోతుంది. దాని తర్వాత ఎలిజిబుల్ కంట్రీ ఉంది, 500 ఫాలోవర్స్ ఉండాలి. అలాగే కింద వచ్చేసి మనకి 30 daysలో 500 ఫాలోవర్స్ కంపల్సరీ రావాలి. ఆ పైనది కింద అంతా కూడా కాంబినేషన్లో ఒకటే ఉంది. సో ఇలా ఉందనుకోండి మనకి స్టార్ మానిటైజేషన్ సెటప్ అయిపోతుంది. అదే యాడ్స్ అండ్ రీల్స్ అనుకోండి, మనకు ఆల్రెడీ ఇక్కడ కిందనే మెన్షన్ చేసిరు ఇన్వైట్ ఓన్లీ అని మాత్రం మెన్షన్ చేసిరు. కానీ కింద మనకి ఇన్స్ట్రీమ్ యాడ్ చూసుకున్నాం అనుకోండి, చూడండి ఇక్కడ మనకి క్రైటీరియా కూడా ఏదీ లేదు. ఇక్కడ మనకి ఏం చెప్పిల్లంటే న్యూ అప్లికేషన్స్ ఫర్ ఇన్స్ట్రీమ్ యాడ్స్ ఆర్ పాస్. అంటే కొత్తగా ఎవరైనా ఇన్స్ట్రీమ్ యాడ్కి సెటప్ అని వచ్చింది కదా అని సెటప్ అని క్లిక్ చేసింది అనుకోండి, వాళ్ళందరికీ కూడా పాస్లో ఉన్నాయి అంటే అక్కడ స్టాప్ చేసిలో ఆపిల్లో అని చెప్తున్నారు. ఎందుకంటే యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్స్ట్రీమ్ యాడ్స్, ఆర్ట్స్ అండ్ రీల్స్ అండ్ పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ ఏ యూనిఫైడ్ మానిటైజేషన్ ప్రోగ్రామ్. సో వీటన్నిటి తరపున మనకి కంటెంట్ మానిటైజేషన్ అనేది వచ్చేసింది కాబట్టి ఇలాంటివి ఎవరిది కూడా యాక్సెప్ట్ కాకుండా అలాగే వాళ్ళని పాస్లో ఉంచాలన్నమాట. సో కొత్తగా ఇప్పుడు ఆల్రెడీ సెటప్ అంటే క్రైటీరియా కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో క్రైటీరియా కంప్లీట్ కాని వాళ్ళకి ఏది లేదు కాబట్టి వాళ్ళకి ఎలా వస్తుంది, అది కూడా అంతే. మరి ఇన్విటేషన్ ఇస్తేనే మనకి మానిటైజేషన్ అనేది సెటప్ అనేది వస్తుంది, లేకపోతే లేదు. అలాగే ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ కూడా ఉంది, ఇది కూడా మనకి ఇక్కడ ఎలాంటి క్రైటీరియా అనేది లేదు. వీటన్నిటితో పాటుగానే మనకి టోటల్గా ఈ కంటెంట్ మానిటైజేషన్ అనేది రాబోతుంది. పర్టికులర్గా ఏ డేట్కి కన్ఫర్మ్ వస్తుంది అనేది అయితే మెన్షన్ చేయలేదు, కానీ
దానికోసం దీటన్నిటి కూడా మనం పాస్లో ఉంచాము. అది వచ్చింది అనుకోండి, ఆ కంటెంట్ మానిటైజేషన్ యాక్సెప్ట్ చేసుకుంటే అందులోనే స్టార్స్, బోనస్ ప్రోగ్రాము, యాడ్స్ అండ్ రీల్స్, ఇన్స్ట్రీమ్ యాడ్, అలాగే సబ్స్క్రిప్షను, ఇలాంటివన్నీ కూడా మనకు అందులోనే ఉంటాయి. ఒక్కటి మనం యాక్సెప్ట్ చేసిన అనుకోండి, టోటల్ మానిటైజేషన్స్ అన్నీ కూడా అవుతాయని చెప్తుంది. అన్నిటితోనూ కూడా మనం ఎర్నింగ్స్ చేసుకోవచ్చు అనేది ఉంది. కానీ అది మనకి ఎలా వస్తుంది? ఇప్పుడు మీరే ఒకసారి అయితే క్లారిటీగా చూసుకోండి. కొన్ని సార్లు మనకి మానిటైజేషన్ దగ్గర మీరు ఫాలోవర్స్ని చూసుకున్నప్పుడు మీరు మీరు చెప్పిన ఫాలోవర్స్కి, మీరు చూసిన అకౌంట్కి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మాకు అంతకు మించి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నా కూడా మనకి మానిటైజేషన్ రావట్లేదు, మాకు వ్యూస్ వాళ్ళకంటే ఇంకా ఎక్కువనే వస్తున్నాయి, అయినా మాకు మానిటైజేషన్ రావట్లేదు, రీచ్ కూడా ఇంకా ఎక్కువనే ఉంది వీళ్ళకంటే రావట్లేదు, మరి వీళ్ళకేంది తక్కువ ఉన్నా కూడా వీళ్ళకి అన్ని మానిటైజేషన్స్ వచ్చేసినాయి అని మీరు కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే అకౌంట్స్ నేను చూస్తూ ఉంటా కాబట్టి కొంతమందికి ఫాలోవర్స్ తక్కువ ఉన్నా అన్ని మానిటైజేషన్స్ వస్తాయి, కొంతమందికి 1,00,000 దాటి ఫాలోవర్స్ ఉన్నా కూడా ఒక్క మానిటైజేషన్ కూడా కానే కాదు. సో ఇదంతా కూడా ఇప్పుడు టోటల్గా కేవలము ఫేస్బుక్ చేతిలో మాత్రమే ఉంది. ఇవ్వాలా వద్దా అనేది వాళ్ళు మాత్రమే చూసుకొని మనకైతే ఇన్విటేషన్ ఇస్తారు. ఆ ఇన్విటేషన్ అనేది మనకి చాలా వరకు అయితే నోటిఫికేషన్ వస్తుంది, లేదంటే మానిటైజేషన్ మీద క్లిక్ చేయగానే సెటప్ కంటెంట్ మానిటైజేషన్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే టోటల్ మన అకౌంట్ మానిటైజేషన్ అంతా కూడా అయిపోయినట్టే. సో మరి అలా మనకి ఫేస్బుక్ నుంచి వెళ్ళి మనకి ఇన్విటేషన్ రావాలంటే మనం ఏం చేయాలి? మరి క్రిటేరియా అంటే ఏమీ లేదు. క్రిటేరియా కాకుండా మనకి ఇన్వైట్ ఓన్లీ ఉన్నాయి మానిటైజేషన్స్ రావాలి అని అంటే చెప్పాం కదా, కేవలం మనం ఫాలో అవ్వాల్సింది ఏంటిది? స్టార్టింగ్లో అయినా మానిటైజేషన్ దగ్గరనైనా ఇయర్నింగ్స్ దగ్గరైనా తర్వాత అకౌంట్ ఎర్నింగ్స్ అనేది ఎక్కడ స్టాప్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఫాలో అవ్వాల్సింది కంటెంట్ మానిటైజేషన్ పాలసీ. సో దీన్ని ఫాలో అవుతూ ఎవరైతే కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇన్విటేషన్ అనేది వస్తుంది, సెటప్ చేసుకుంటే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మాత్రమే మీకు తక్కువ ఫాలోవర్స్ ఉన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నా మానిటైజేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేదనుకోండి మీకు 2,00,000 దాటినా 5,00,000 దాటినా మీకు ఎలాంటి మానిటైజేషన్ కాదు, మీరు ఫేస్బుక్ నుంచి వెళ్ళి ఎలాంటి సంపాదన సంపాదించుకోలేరు. కాబట్టి కేర్ఫుల్గా ఉండి వీడిని మీరు ఫాలో అవుతూ ఉండండి. సో దాని తర్వాత ఈ కంటెంట్ మానిటైజేషన్ కానివ్వండి, లేదంటే ఈ మిగిలిన మానిటైజేషన్ టూల్స్ తరఫున కానివ్వండి, మనకి ఫేస్బుక్ ఏదైనా కొత్తగా క్రైటీరియా కానివ్వండి, లేదంటే ఇన్వైట్ ఓన్లీలో ఇంకేదైనా అప్డేట్ ఇచ్చిందనుకోండి, వెంటనే మీకు నేను తెలియజేస్తాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి.